నువ్వు మంచిదాని కాబట్టి నీకు అంతా మంచిగా జరగద్ది. ఒకవేళ నీకేం చెడు జరిగింది అనుకో మంచి వాళ్ళకే కానీ కష్టాలంట. పాప అంటే మనకు నోస్ సర్జరీ జరిగింది రీసెంట్ గానే. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఇదే అనమాట మన బొమ్మ. ఏం లేదు కదా ఇది ఎంత పెద్ద మందిరం అవుద్దో మీరే చూడండి. వాడిని ఎక్కిరికి పోతే తప్పు, ఎక్కిరిస్తే తప్పు కాదు. ఆభరణాలు, కిరీటం, ఇంకా దండలు, చేతిలో ఉన్న ఆయుధాలు అవి మొత్తం ఒరిజినల్ 1 గ్రామ్ గోల్డ్. డ్రెస్ అంటుంది తగలెట్టేస్తారు అంతే. కోయి ఫిష్ రా పాండ్స్ లేస్తా ఇలా. వినాయక స్వామి చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడు. 54,000 చేతులకి వేసుకుంటారు మట్టి గాజులతో అయితే వినాయక స్వామి చేస్తారు. సూపర్ అని చూద్దురండి. నేను చూడు లిటరలీ ఈ హ్యాండ్ సైజ్ కు త్వరలోనే పెళ్లి అవ్వాలని చెప్పి పూజారి గారు ఆశీర్వదిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మీ అందర్ వీడియో. ఈ వీడియోలో అయితే మేమైతే ఇదిగోండి పెద్ద సంచి అయితే తీసుకుని యాజ్ యూజువల్ గా ప్రతి ఇయర్ లాగా ఇయర్ కూడా వినాయక స్వామి బొమ్మను అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం మేము బయటికి. అండ్ ఈ వీడియో మీరైతే వినాయక చవితి అయిపోయిన తర్వాత చూస్తున్నారు. అందరికి బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. మర్చిపోయా అది వెనకుంది టీవా. ఇదిగోండి హనీ లడ్డేది కన్ను లేదా? అదేంది వినాయక స్వామి కన్ను లేదా? అయ్యో మొత్తం ఊడిపోతుంది ఇది. ఇదిగోండి ఇదనమాట హనీ పాప. ఈ రోజు స్కూల్లో అయితే వినాయక స్వామి బొమ్మ చేసింది. ఓన్లీ హనీ మాత్రమే. హనీ ఎవరు చేశారు? నువ్వు చేసావా మేడం చేసింది? అది నిజం చెప్పు. మేడం చేసి ఇచ్చింది కదా. మేడం హనీతో చేపించిందంట. నువ్వే మొత్తం చేసావా? వావ్ సూపర్ నాన్న. చూసి చేసావు అంతే. అంటే మొత్తం నువ్వే చేసావు. అదనమాట హనీ పాప తన సొంత చేతులతో చేసిన వినాయక స్వామి బొమ్మ అయితే. ఇదిగో నలుపు నారాయణుడు మెచ్చు, తెలుపు బేబమ్మ బొచ్చు. అదిగో మేము చిన్నప్పటి నుంచి నేను వినాయక చవితి ఇంట్లో చేసుకున్న ఫస్ట్ టైం నుంచి మేము బొమ్మ తెచ్చుకుంది అక్కడి నుంచి అనమాట. చిన్న సెంటిమెంట్. అదే కాకుండా అక్కడ అన్ని చాలా రకరకాల బొమ్మలు ఇంకా చాలా రకరకాల గొడుగులు అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు అన్ని చూపిస్తాను. నా ఫేవరెట్ గొడుగు అనమాట. మినిమం 2-3 గొడుగులు పక్కా ఉండాలన్నమాట ఇంట్లో. అందుకని గొడుగు కోసం గొడవ పడతాం నేను మా సిస్టర్. అండ్ ఇప్పుడైతే వెళ్ళి గొడుగు వినాయక స్వామి అన్ని అయితే తీసుకొద్దాం రండి. క్రేజీ ఉంటుంది వీడియో అయితే. ఫస్ట్ ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ గో బయటకు వచ్చేస్తాం అనమాట. మొత్తం ఎటు చూసినా కానీ ఫుల్ డెకరేషన్ హడావిడిగా ఉందనమాట. అండ్ ఇదిగోండి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బొమ్మ అనమాట. ఇదైతే టుమారో ఓపెనింగ్ రేపు చూసుకున్నాం. అదిగోండి మన బుడ్డక్క కూడా వచ్చేసింది. హాయ్ బుడ్డక్క. అండ్ అక్కడి నుంచి అయితే ముందు ఉందనమాట మా వేదాయపాలెం సెంటర్. అది ఆ సెంటర్ పేరు వచ్చేసి వేదాయపాలెం సెంటర్ అంటారు. నేను ఇందాకే తలస్నానం చేశాను. జుట్టు అంతా ఎట్టబడితే ఎగిరిపోతా ఉంది. అండ్ ఇప్పుడైతే వెళ్ళి బొమ్మ వచ్చేసి మన తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకోబోతాం అనమాట. ఇప్పుడే ప్లాన్ మారింది. బుడ్డక్క అయితే చెప్పింది వచ్చి. అండ్ మిగతా సామాన్లు వచ్చేసి ఇక్కడైతే షాపింగ్ చేద్దాం. గొడుగులు గిడుగులు పత్రికిత్రీలు అవన్నీ ఛత్రీలు. చూడండి ఎంత బాగుంది డెకరేషన్ వేదాయపాలెం సెంటర్ లో. ఇదిగో మా వెంకీ డాడీ. ఎక్కడ పోయినా కానీ వినాయక చవితి వారం రోజులు అయితే ట్రాఫిక్ అయితే వాయించి పడేస్తారు అనమాట. కళ్ళజోడు భలే ఉన్నాయి. ఎక్కడ అవి? ఫ్రీగా తెచ్చుకున్నా. ఫ్రీగా ఎందుకు ఇస్తారు అంటే నాకు మైనస్ పవర్ పాయింట్ చెప్తే ఎవరితో ఉండింది కొత్తది అది నాకు ఇచ్చేసారు. డబ్బులేమి ఇవ్వలేదు ఇంకా. ఆహా సూపర్. పద నీ అదృష్టం బాగుంది అక్క. నువ్వు మంచిదాని కాబట్టి నీకు అంతా మంచిగా జరగద్ది. ఒకవేళ నీకేం చెడు జరిగింది అనుకో మంచి వాళ్ళకే కానీ కష్టాలంట. ఇంకైతే మొత్తం ఇట్లా రోడ్డు మీద పెట్టి అమ్మేస్తారు అనమాట. వినాయక చవితికి సంబంధించిన సామాన్లు మొత్తం కంప్లీట్ గా ఉండే. అరటి పిల్లకలు ఒక సైడ్. అండ్ ఇదిగోండి చిన్న ఉన్నాయి కదా జిల్లేడికాయలు, ఏలక్కాయలు, దానిమ్మకాయలు బాగున్నాయి. మా ఇవే తీసుకో. ఒక 4 కట్టలు తీసుకో. అక్క అయితే కొనేసి ఉందనమాట. అది కొనేసి పక్కన పెట్టుకుంటే ఓట్లోంచి చేరుతుంది మా అమ్మ. పొరుగు పోయింది పాప. మాకు వచ్చి నాయన అంతే అక్క. బుడ్డక్క మామూలుగా ఉండదు. అద్దాలు ఎట్టుపోయాయా? ఇంట్లో పోయింది. మన ఇంట్లో మర్చిపోయిందంట. ఇంట్లో ఉంటాయి ఎక్కడైనా. ఎక్కడ పోతాయి? ఎక్కడ పోయినసారి ఇంట్లో పెట్టానంటే అక్కడ ఇన్ అండ్ అవుట్ లో పెట్టొచ్చిందంట. ఇన్ అండ్ అవుట్ లో పెట్టొచ్చింది షాప్ లో. ఏమిరా బాలరాజు ఏమైందిరా? కోపంగా చూస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ ఓన్లీ ఫింగర్. నాకు అర్థం కాలేదు సార్. ఒక అమ్మాయి వచ్చి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న అంటే ఫింగర్ ఇచ్చా అనమాట. ఎంతగా చూస్తుంటే లేడీస్ ఓన్లీ ఫింగరే. ఇగో నా ఫేవరెట్ గొడుగులు అనమాట. ఇవే కాసేపట్లో గొడుగులను అయితే కొనేపోతున్నా. అండ్ చెరుకుగడ్డలు కూడా. కత్తి చెరుకుగడ్డలు తినకూడదు నేను. ఎందుకంటే మనకు నోస్ సర్జరీ జరిగింది రీసెంట్ గానే. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఎందుకు దాన్ని కూడా వీడియో పెట్టాలి. ఫ్రెండ్స్ నాకు ముక్కు కోసారు.
ఇదిగోండి చూడండి అని చెప్పి బ్యాండెడ్ వేసుకుని పెట్టలే ఇంకా. సో అదైతే చెప్పలేదు అనమాట. సో చెరుకు అయితే తినకూడదు, కానీ ఇంటికి తీసుకెళ్తా. గొడుగులు ఎక్కడ తీసుకున్నాం? గొడుగులు ఉన్న చోట. ఏందక్క? గొడుగులు ఉన్న చోట. ఇవే తగ్గించుకుంటే మంచిది. 30 రూపీస్ అంట గొడుగు. ఓపెన్ క్లోజ్. థ్యాంక్ యూ తాత. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నా ఫస్ట్ ఐటమ్ అయితే దొరికేసింది, నా ఫేవరెట్ ఐటమ్. అండ్ లెట్స్ గో ఫర్ అనదర్ ఐటమ్. అరటి పిల్లకలు కొనుక్కుందామా? టిక్కే. ఎస్, రండి వెళ్దాం, రండి అటు వెళ్ళిపోదాం. మనకి ఈ బొమ్మలన్నిటికంటే ఈ బొమ్మలే ఫేవరెట్ అనమాట. ఇవిగోండి మట్టి గణపతి. ఇదే అనమాట మన బొమ్మ. 300 రూపీస్ అంట. అండ్ ఇదైతే ఎంత బన్నీ? ఈ బొమ్మ బాగుందా? మరి పెద్దదిగా ఉంది కదా, మందిరంలో పట్టదు. మన మందిరం చిన్నది, ఆ సైజే. అండ్ దిస్ వన్, ఈ బొమ్మ తీసుకుందాం. బాగుంది కదా. మాల వేయడానికి కుదురుతుంది. ఇదే జిల్లేడు మాల, ఇదే తీసుకుందాం అనమాట. ఇదే మన బొమ్మ, 300 రూపీస్. లెట్స్ గో. అండ్ ఇప్పుడు సామాన్లు కూడా కొనుక్కుందాం. దా బన్నీ, ఇట్లా ఏమంటారు, ఇట్లా పేర్లు చెప్పినాక. అది కావాలి, పత్రి అక్క, అవి ఇవి 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 చిన్న గరిక రెండా? బొమ్మకి ఇదే మనం వేసే మాల, ఇల్లేడి మాల. గుడ్ మార్నింగ్. అఫీషియల్లీ వినాయక చవితి మార్నింగ్ అనమాట ఇది. అండ్ నేను నైట్ వెళ్ళి షాపింగ్ అంతా ఫినిష్ చేసేసి మొత్తం సామాన్లు అయితే తీసుకొచ్చేసాము. అండ్ మెయిన్ ఏంటంటే మందిరం అయితే రాలేదనమాట ఇంకా వినాయక స్వామి బొమ్మ పెట్టడానికి. అదైతే వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ దూరంలో అమెజాన్ ది ఒక హబ్ ఉంటది అనమాట. ఆ హబ్ లో అయితే వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళాలి. టాస్క్ ఏంటంటే టైం ఏమో మార్నింగ్ ఇప్పుడు 7:40 అవుతుంది. ఇంకా నేనైతే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదు. ఫాస్ట్ గా వచ్చి వీడియో ఎడిట్ చేసి ఆ తర్వాత మందిరం సెటప్ చేయాలి. సెటప్ చేయడానికి ఈజీగా 2 hours పైనే పడుతుందంట. అది అయ్యేసరికి 11 అవుతుంది. అండ్ అది కాకుండా వెదర్ చూడండి ఎట్లుందో. మొత్తం వర్షం పడుతుంది చూడండి. కూల్ గా ఉంది వెదర్ అయితే. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో. వరాగాడిని అయితే వరా మీద సర్ర వెళ్ళేసి మందిరం అయితే తీసుకొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో ఎడిట్ చేసేసి ఆ తర్వాత మందిరం సెటప్ అయితే చూపిస్తా మీకు. దీనికోసం నేను పడ్డ కష్టం, ప్రతిదానికి కష్టపడుతున్నా ఈ మధ్య. అట్ట ఇట్ట అడ్రస్ దీనికోసం అంతా ఇంత కష్టపడలేదు నేనైతే. అసలు ఫస్ట్ వెళ్ళా. అసలు ఈ రోజు డెలివరీ అనమాట. వినాయక చవితిలో డెలివరీ ఉంది. అమ్మ చెప్తానే ఉంది, ఒరే ఒడి సాయంత్రం 9 ఎప్పుడో ఇస్తారు డెలివరీ. ప్రతిసారి 8 ఇస్తారు నైట్ డెలివరీ. నాకు అమెజాన్ లాస్ట్ లో నాకే ఇస్తారు పార్సల్. 9కి ఏం చేసుకుంటారా మందిరం అని అడిగింది. చాలా కాస్ట్లీ, ఇదేం తక్కువ రేట్ కాదు. ఆర్డర్ పెట్టానా, ఈ రోజు డెలివరీ ఉందనమాట. అమెజాన్ స్టోర్ అక్కడికి వెళ్ళా. సార్ ఇప్పుడు ఈ రోజు వినాయక చవితి ఎవరు రాలేదు, చాలా టైం పడుతుంది సార్, 9:30కి అట్లా రాండి అనింది. 7:30కి పోతే 9:30కి మళ్ళీ వెళ్ళా. సార్ ఇక్కడ లేదు, మీ ఇంటి దగ్గర వేరే హబ్ ఉంది, దానికి వెళ్ళిపోయిందని చెప్పిండు. మా ఇంటి దగ్గర ఆడ బొంగు ఉంది, అది మా ఇంటి నుంచి ఇంకో 4 కిలోమీటర్లు, ఇటు 7 కిలోమీటర్లు పోయా. ఆ నుంచి ఇటు 3, 7 మొత్తం 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ దీన్ని తీసుకున్నా. అక్కడికి వెళ్తే అక్కడైతే ఉండిందనమాట. దాన్ని తీసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసరికి ఇప్పుడైతే మందిరం సెటప్ చేసేద్దాం రండి. దీని లోపల ఇది చూడడానికి మామూలుగా నార్మల్ గా ఉంది, కానీ దీని లోపల సూపర్ ఉంటది అనమాట. ఇదిగోండి, ఏం లేదు కదా, ఇది ఎంత పెద్ద మందిరం అవుద్దో మీరే చూడండి. వీళ్ళే మనకైతే ఇక్కడ ఒక చిన్న నైఫ్ ఇంకా ఒక కార్డు కూడా ఇచ్చారు. నైఫ్ దేనికంటే ఇప్పుడు మనం లోపల కటింగ్స్ ఉంటాయి అనమాట, కట్ చేయాల్సి వస్తుంది. ఈ కార్డు వచ్చేసి మన యూట్యూబ్ లో వీడియో అయితే ప్లే అవుద్ది అనమాట. ఆ వీడియో చూస్తూ మనం మందిరం అయితే బిల్ చేయాలన్నమాట. సో అందుకని నేను QR కోడ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి షాప్. దీంతో అన్బాక్సింగ్ కూడా చేసేద్దాం పనిలో పని. చాలా షార్ప్ గా ఉంది. లోపల మందిరం దగ్గరదేమో భయంగా ఉంది. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అని పాప వినాయక స్వామి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి మా అపార్ట్మెంట్ లో కింద బొమ్మ పెట్టారనమాట. మీకు చూపిస్తా కాసేపట్లో. అన్ని బొమ్మలు తిరుగుతాను. మా అమ్మ అయితే ఇన్ని ప్రసాదాలు చేయలేదు, చాలా అంటే చాలా ప్రసాదాలు చేసేసింది. మార్నింగ్ 5కే లేచి స్టార్ట్ చేసేసింది అనమాట ప్రసాదాలు చేయడం అమ్మ. అండ్ ఇవిగోండి, ఇదే అనమాట మందిరం సెటప్. కొంతసేపట్లో మీకు ఈ మందిరం ఎలా అవుతుందో చూపించేస్తా. ఒక ట్రాన్సిషన్ అయితే చూడండి ఎట్లుంటుందో. వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ 1.5-2 గంటలు కష్టపడిన తర్వాత అయితే మొత్తానికి మన మందిరం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది కాదు మందిరం, ఇప్పుడు చూపిస్తా చూడండి. అబ్ దేకో గణపతి బప్పా మోరియా. దగ్గరికి తీసుకునిరా, చూపించి ఇదంతా లోపల చూడండి. సైడు మూషికలు అటు ఇటు ఉన్నారనమాట. మొత్తం అంతా చూడండి, కలసాలు, పైన జెండాలు, మొత్తం 2 hours కష్టం అనమాట. ఇది వినాయక స్వామి మందిరం అయితే రెడీ చేసేసాను. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది, ఎత్తి వచ్చి దీన్ని. ఇదిగోండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్, ఇంకా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. లెట్స్ గో. ఇప్పుడైతే బొమ్మను పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. లెట్స్ గో. వినాయక చవితిలో మామూలు మనం చదువుకుంటుంటే బుక్స్ పెట్టుకుంటాం అనమాట. నేనైతే నా ప్లే బటన్స్ పెడతాను. అందుకని మా లడ్డు పెద్ద ప్లే బటన్ అయితే పట్టుకున్నాడు. అండ్ హనీ పాప డ్రెస్ చూడండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూట్యూబ్ వచ్చి తల్లి హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. అండ్ ఇప్పుడు మన ప్లే బటన్లు అయితే పూజలో పెడదాము. ఫస్ట్ వినాయక స్వామిని పెడదాం. ఇప్పుడు ఇంకా వినాయక స్వామిని పెట్టలేదు, అన్ని ప్లే బటన్లు ఎత్తుకొచ్చేసాను. కెమెరాలు, మైక్లు, ఫోన్లు అవన్నమాట నేను పెట్టేది పూజలో ఈరోజు.
ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకి వినాయక చవితి అంటే చందాలు తీసుకోవడం, తర్వాత వెళ్ళి బొమ్మను కొనుక్కోవడం, తర్వాత పందిరి కట్టడం, ఉట్టి కొట్టడం, రంగులు కొట్టుకోవడం, పాటలు పెట్టుకోవడం, డాన్స్ వేయడం. కానీ నాకు మాత్రం అలా కానే కాదు. ఇంటి దగ్గర ఎవరైనా వినాయక స్వామి బొమ్మ పెడుతున్నారో వారం రోజుల ముందర వచ్చేసి మా దగ్గర చందా తీసుకుని వెళ్ళిపోతారనమాట. వినాయక చవితి రేపనంగా ముందర సాయంత్రం నేను అమ్మ నాన్న ముగ్గురు కలిసి బండి మీద వెళ్ళి సెంటర్ లో ఉన్న బొమ్మలన్నీ చూసేసి ఏదో ఒక మంచి బొమ్మ తీసుకుంటాము. ఆ బొమ్మతో పాటు పూజకి కావాల్సిన సామాన్లు మొత్తం అయితే కొనుక్కొని అయితే వచ్చేసి తర్వాత రోజు ఉదయాన్నే లేసి అమ్మ 5కి లేచేసి ప్రసాదాలన్నీ చేసేస్తుంది. నాన్న నేను ఇద్దరం కలిసి 8కి ఆరామ్సే లేచి పూజలో కూర్చుంటాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ గొడవ. నేనేస్తానని చెప్పి పువ్వులు మా సిస్టర్ నేను ఇద్దరం భయంకరంగా గొడవ పడతాం. అమ్మ చదివే మంత్రాలకి వ్రత కథలకి టైం ఎక్కువైపోద్ది కాబట్టి 10 నిమిషాలు నేను పువ్వులు వేస్తాను, 10 నిమిషాలు అక్షంతలు మా సిస్టర్ వేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి నాకు ఆకలి వేస్తుంది, మా సిస్టర్ నీరసం వేస్తుంది. పూజ అయిపోయే లోపల నేను నాన్న ఒళ్ళో పడుకొని నిద్రపోతాను, మా సిస్టర్ తూగుతా కూర్చుండిపోద్ది. మొత్తానికి నిద్రలేదు చూసరికి అసలు పూజ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ప్రసాదాల కోసం ఫైటింగ్ అయితే స్టార్ట్ అవుద్ది నాకు మా సిస్టర్ కి. పూజ, వినాయక చవితి వ్రతం మొత్తం వ్రత కథ అంతా చదవడం అయితే అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ ఫర్ ద పూజ. ఈరోజు పూజారి గారు మా అమ్మే అనమాట. నేనైతే ప్లే బటన్స్ పెట్టాను, హనీ పాప అయితే బుక్ పెట్టింది, ఇంకా నేను మైక్ మొబైల్ అవైతే పెట్టాను. కెమెరా అయితే ఇప్పుడే తీసుకుని. ఇదిగోండి మా మండపము అండ్ మా వినాయక స్వామి. మా వినాయక స్వామికి గొడుగు ఇంకా టెంకాయ మొత్తం అంతా కొట్టేస్తున్నారు. అండ్ వెనక మా పూజ గది అనమాట అదంతా. అండ్ ఇవిగోండి రకరకాల ఫ్రూట్స్ అయితే పెట్టాం వినాయక స్వామికి. అండ్ ఈసారి ప్రసాదాలు వచ్చేసి మమ్మీ ఏమేం చేసిందంటే లడ్డు అనమాట, నార్మల్ వినాయక స్వామికి పెట్టే లడ్డు, పులిహోర అండ్ బూరెలు అంటారు, మేము వచ్చేసి పప్పు సుకీలు అంటాం అనమాట, వాటిని సుకీలు. అండ్ ఇవి వచ్చేసి పొంగలి, కుడుములు, ఇదేంటి అని గారెలు, అంతే అనమాట. ఇవే ఇలా అయితే మా వినాయక చవితి అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు ఊరి మీద పెడతాము. ఊరి మీద పడిన తర్వాత వినాయక స్వామి బొమ్మలు ఎలా ఉన్నాయి, ఇంకా స్పెషల్ గా మా వినాయక స్వామి బొమ్మ ఎలా ఉంది. ఎస్ అండ్ ఎస్ పోయినసారి ఈసారి కూడా మా అమ్మ చేసిన ప్రసాదాలే. ఎస్ ఇప్పటికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. మా మమ్మీ చేసిన ప్రసాదాలన్నీ టేస్ట్ చూసి ఎలా ఉందో రివ్యూ ఇద్దాం. లెట్స్ గో. మనం అయితే ప్రసాదాలు రివ్యూ ఇద్దాం యాజ్ యూజువల్ గా ఎవ్రీసారి అదే ప్రతిసారి లాగే. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం పులిహోరతో అయితే స్టార్ట్ చేద్దాం. పులిహోర పసుపు ఎక్కువైంది బట్ బాగుంది. అండ్ వడ ఉప్పు తక్కువైంది బట్ బాగుంది. ప్రసాదాలు ఉప్పు తక్కువైంది, అట్లా చెప్పొచ్చా? బా ఉప్పు చూసి చేస్తావా? పులిహోర అదిరిపోయింది. వడ ఆహా సూపర్. సాయిగాడి వన్స్ అపాన్ ఏ టైం ఫేవరెట్ పప్పు సుకి కేక అదిరిపోయింది అంతే. అండ్ ఫైనల్ గా కాదు, కుడుములు హెల్దియెస్ట్ అండ్ డెలిషియస్ కుడుములు అదిరిపోయింది. వినాయక చవితి 3 రోజులు 4 రోజులు అయితే ప్రసాదాలు దీని పొట్ట అయితే నిండిపోద్ది అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రమాన్నం, పొంగలి అని చాలా పేర్లు ఉంటాయి అనమాట దీనికి. ఆహా సూపర్ ఉంది. మొత్తాన్ని ఇప్పుడు ఇంట్లో బొమ్మ అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. ఇప్పుడు పోయి ఈదులో బొమ్మలు అయితే తిరగబోతున్నాం. అండ్ మనతో పాటు తిరగడానికి 2 వ్యక్తులు అయితే వచ్చారు. కానీ ఒకరినైతే చూపిస్తాను. షన్ను బ్రో ఇట్లా, నువ్వు మన షన్ను బ్రో అనమాట. షన్ను బ్రో అయితే ఓకే, కానీ ఇప్పుడు నీకు ఒకరిని చూపిస్తా. సారీ నన్ను అయితే ఏమనొద్దు, నేను నవ్వితే ఆ నవ్వు చండాలంగా ఉందని ఎక్కిలిగా నవ్వుతున్నావు, ఎదుటో నిక్కిరిస్తున్నావు మాత్రం అనొద్దు. వాడిని నిక్కిరికి పోతే తప్పు, నిక్కిరిస్తే తప్పు కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఇద్దరు ఒకసారి బాగుందిరా, హ్యాంగర్ కేసినట్టుందిరా ఇది. అయినా నీకు వినాయక చవితి రోజు హల్దీ డ్రెస్ వేసుకోవాలని ఐడియా ఎట్టు? వినాయకుడిని ఫస్ట్ పసుపుతో తయారు చేస్తారు. అన్నా ఈ డ్రెస్ ఇడికి ఎట్టుంది? ఇప్పుడైతే నెల్లూరులోనే రిచెస్ట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒక బొమ్మ అయితే పెడతారు అనమాట. అంటే షాపింగ్ మాల్ వాళ్ళు, ఓనర్స్ వాళ్ళంతా కలిసి. అది లంబోదర్ గణేష సెంటర్ అంటారు అనమాట. అక్కడికైతే వెళ్దాం, చూడండి క్రేజీ ఉంటుంది వీడియో అయితే. మనం అయితే ఇప్పుడే లంబోదర్ గణేష్ సెంటర్ కి అయితే వచ్చేసాం. వాళ్ళకి కనిపిస్తుంది కదా గుడేసినట్టు వేసారు సెటప్ అయితే. ఇక్కడ సాంగ్ వస్తుంది అనమాట గట్టిగా, మళ్ళీ కాపీరైట్ పడుతుంది. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తారు. కానీ వీడిని చూస్తుంటే మాత్రం నాకు కుళ్ళు పడుతుంది. తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నారు. మీరైతే అసలు తప్పుగా అనుకోకండి, మేమైతే చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. సరదాగా అలా జోక్స్ వేసుకుంటా ఉంటాం, కానీ మేము మంచిగానే ఉంటాం. అండ్ మనం ఫస్ట్ బయటకు వచ్చి చూడబోయే బొమ్మ వచ్చేసి లంబోదర్ గణేష్ సెంటర్ అనమాట. ఇదైతే మామూలు ఫేమస్ కదా. ఇక్కడైతే లడ్డు వేలం పట్ట పోయినసారి 9 లక్షలకు పాడారు. బొమ్మలు చూడడానికి వెళ్తూ అయితే పాత చెప్పులు వేసుకెళ్ళి అనమాట. ఎందుకంటే కొత్త చెప్పులు తీసుకెళ్ళి బాగొట్టారంటే మళ్ళీ కొత్త చెప్పులు కొని అయితే దాకా కొడుతుంది మా అమ్మ. నువ్వు సూపర్ రా. బొమ్మ విషయానికి వస్తే ఎదురుగా నందిని పెట్టారు. మొత్తం పెద్ద గుడి లాగైతే మామూలుగా లేదు సెటప్, రియల్ గుడి కట్టినట్టే ఉంది. ఇక్కడంతా ఎంట్రీలో శివుడిని, ఎగ్జిట్ లో విష్ణువుని పెట్టారు. అది కూడా సూపర్. నేనైతే ఇంకా 7 అప్ ఆడుకోవడం స్టార్ట్ చేసి ఈ డ్రెస్ సెట్ ఉంది. పోయినసారి ఇక్కడ దశావతారాలు అన్ని పెట్టారు అనమాట. ఈసారి వినాయక స్వామిలో అన్ని రకాల వినాయక స్వామి కూడా పెట్టేసి. ఈ లంబోదర్ గణేష్ సెంటర్ లో వినాయక స్వామి స్పెషల్ ఏంటంటే ఈ వినాయక స్వామికి అయితే 3 తొండాలు అయితే వచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా స్వామికి ఆభరణాలు, కిరీటం, ఇంకా దండలు, చేతిలో ఉన్న ఆయుధాలు మొత్తం ఒరిజినల్ 1 గ్రామ్ గోల్డ్. ఒరిజినల్ చేయబోయే బొమ్మకు 1 గ్రామ్ గోల్డ్ వేసారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో చేశారు. ఇక్కడ ఈ డెకరేషన్ లోపల ఏ డీటెయిల్ మిస్ కాలేదనమాట. పైనంతా చుట్టూ స్వామివారి బొమ్మలు, దశావతారాలు, ఇంకా కళ్యాణం మొత్తం ఫోటోలు అయితే పెట్టున్నారు. ఇక్కడ తగ్గలేదు, బొమ్మ దగ్గర అయితే ఒక్క రేంజ్ లో చేశారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే 10 out of 10 ఇస్తాను డెకరేషన్ కి. డ్రెస్ ఉంటుంది.
అలా స్వామి చేసుకొని బయటికి రాగానే ఇక్కడైతే కోరికలు తీర్చే గుంజ అని చెప్పి అయితే ఒకటి ఉన్నారనమాట. దానికైతే పసుపు కొమ్ము కట్టుకోవాలి. మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే జరగద్దు. అయితే నిజంగా మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నానో బయటికి అయితే చెప్పేస్తాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడు మంచిగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలని చెప్పి. ఏదో వీడియో కోసం డబ్బా వేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు చాలా మంది. కానే కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీ స్థాయిలో నిల్చోబెట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ అక్కడి నుంచి మనం అయితే ఇంకొక బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఈ బొమ్మ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ స్పెషల్ బొమ్మ. ఇక్కడైతే లోపలికి ఎక్వేరియమే ఉంది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎక్వేరియం వినాయక స్వామి అనమాట. లోపల మొత్తం చుట్టూ చేపలు ఉంటాయి. లోపల అయితే వినాయక స్వామి బొమ్మ కూడా క్రేజీ ఉంటుంది. బొల్లే క్యూట్ గా ఉంటాడు. నాతో పాటు వచ్చి చూద్దాం. డ్రెస్ ఏమన్నా ఈ డ్రెస్ ఎట్ ఉందో కామెంట్ చేయండి ప్లీజ్, నన్ను వదిలేసి. డ్రెస్ ఎట్ ఉంది ఇదే అట్టి పండుగ డ్రెస్ వేసినట్టు అరటి పండుగ డ్రెస్ వేసినట్టుందండి. మొత్తం నెల్లూరు అంతా చెప్తున్నాను అదే. రండి ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చి స్పెషల్ వచ్చేసి అక్వేరియం అనమాట. కంప్లీట్ లోపల చుట్టూ చేపలు ఉంటాయి. మధ్యలో మనం టన్నెల్లో నడుచుకొని వెళ్తా ఉంటాం అనమాట వినాయక స్వామి దగ్గరికి. ఫస్ట్ బ్రిడ్జ్ ఎక్కి దిగాము. అటు ఇటు మొత్తం శివుడు ఉన్నాడు. పైన ప్లానెట్ సోలార్ సిస్టమ్ అంతా అరేంజ్ చేస్తాడు. ఉరి బతుకుండే చేపలు ఇక రకరకాల ఫిషెస్ అయితే వేస్తున్నారు. ఒకటే రకాలు అన్నీ ఉంటాయి అనుకున్నారు. రకరకాలు వేస్తే యువతలు చూడు ఎంత పెద్ద చేప ఉందో. మామూలుగా ఉండదు. మన నెల్లూరు వెళ్తుంది. యాడి మీద తగలెట్టేస్తారు అంతే. కోయి ఫిష్ రా పాండ్స్ లేస్తా ఇళ్ళల్లో. ఇది ప్రెగ్నెంట్ చూడు, పట్టు కడుపుతో ఉంది. ఇది ప్రెగ్నెంట్. వినాయక స్వామి చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి రాధాకృష్ణుల థీమ్ తో అయితే పెట్టారనమాట. వినాయక స్వామి వచ్చి కృష్ణుడు, పక్కన ఉన్నది వచ్చేసి రాధా అనమాట. చాలా అంటే చాలా చాలా క్యూట్ గా ఉంది విగ్రహం. ఈ బొమ్మ వచ్చేసి కంప్లీట్ 15 ఫీట్స్ అంట. 15 ఫీట్స్ మొత్తం మట్టితోటే తయారు చేశారు ఈ గణపతిని. బొమ్మను చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది. కింద ఆల్రెడీ ఇంకొక గణేష్ ని పెట్టి ఆ గణేష్ కి అయితే పూజ చేశారు. వెనక వచ్చేసి నార్మల్ గా అయితే రాధాకృష్ణుల థీమ్ తో అయితే వినాయక స్వామి అయితే పెట్టేశారు అనమాట. వీళ్ళ డెకరేషన్ కూడా నేను 10 out of 20 ఇచ్చేస్తాను. అంతా బాగుంది వినాయక స్వామి అయితే. 54,000 చేతులు వేసుకుంటారు మట్టి గాజులతో అయితే వినాయక స్వామి చేశారు. సూపర్ అని చూద్దురండి. చూడండి మీకు దగ్గరికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారా బ్రో వాళ్ళు అయితే. అండ్ ఇక్కడ మీరు చూసారా లడ్డు, ఇది లడ్డుతో పాటు లడ్డు చుట్టూ కూడా గాజులు పెట్టేస్తారు కంప్లీట్ గా. ప్రసాదంగా పండు తాటికెళ్ళి పెట్టారు. అండ్ ఇది చూడండి, ఇదిగోండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి. ఇదిగోండి మొత్తం అన్ని గాజులే, ఇవన్నీ మొత్తం గాజులతో తయారు చేస్తారు వినాయక స్వామి. క్రేజీ ఉంది. అది కూడా చాలా పెద్దది. మొత్తం 54,000 మట్టి గాజులు. ఇన్సేన్. ఒకసారి నా పక్కన చూడు సైజ్ ఎంత కనిపిస్తుంది అది మీకు. ఇంత పెద్దదో. మీకు విడిగా చూడడానికి చిన్నగా కనిపించింది. నా పక్కన చూస్తే చూడండి ఎంత ఉందో. మొత్తం కంప్లీట్ గాజులతోటే చేస్తారు. సూపర్. ఇదాక మనం చూసిన వినాయకుల్లో సెకండ్ క్రేజియస్ట్ ఇదే. అండ్ ఆ గాజుల గణపతి దగ్గర నుంచి నెల్లూరులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ 25 ఫీట్స్ ఉంది. ఇది వచ్చేసి మహాకాల్ గణపతి. వీళ్ళు కూడా డెకరేషన్ అయితే ఇరగదీసేశారు. ఒక రేంజ్ లో ఉంది. రేంజ్ లిటరలీ ఈ హ్యాండ్ సైజ్ ఈ వినాయక స్వామి బొమ్మ అయితే అసలు ఒక రేంజ్ లో ఉంది. దీని మీద డీటెయిలింగ్ గానీ మొత్తం అయితే సూపర్ అంటే సూపర్. వెడల్పు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మెడలో అయితే పుర్రెల మాల, ఇంకా రుద్రాక్ష మాల, ఇంకా మధ్యలో వచ్చి శివుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది డీటెయిలింగ్. వెల్కమ్ బ్యాక్. ఏంది అవతారం అంతా మారిపోయింది. ఎక్కడో డమ్ములు కొట్టాను. ఇప్పుడు చూస్తే టైప్ అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదనమాట. మామూలుగా ప్రతి మా అపార్ట్మెంట్ లో చాలా పెద్ద బొమ్మ పెట్టారు. చిన్న ఇష్యూ వాళ్ళ బొమ్మ అయితే క్లోజ్ చేసేసారు. సో మా బొమ్మ ఉంది కదా, ఊర్లో అందరు బొమ్మలు అయితే చూపించాను. అసలు మా మెయిన్ బొమ్మ, నా ఓన్ బొమ్మ అయితే ఇప్పటి వరకు చూపించలేదు. అండ్ ఇప్పుడు మా బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయేసి ఇంట్లో పెట్టిన బుజ్జి గన్న పైన అయితే అక్కడ ఇచ్చేసేసి వాళ్ళైతే నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పుడైతే మా బొమ్మను చూద్దాం రండి. రాచిని వెళ్దాం. ఫస్ట్ మా బొమ్మ చూపించకుండా వీధిలో వాళ్ళ బొమ్మలన్నీ చూపించావు ఎందుకు అని చెప్పి చాలా మంది అడగొచ్చారు అనమాట. మా ఫ్రెండ్స్ తో తిరగాల్సినప్పుడు మా ఫ్రెండ్స్ తో తిరగాలి, ఫ్యామిలీతో వెళ్ళాల్సినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలన్నమాట. అందుకే అప్పుడైతే ఫ్రెండ్స్ అందరూ అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి ఆ టైంలో అయితే వీధిలో బొమ్మలని చూస్తాను. ఇప్పుడైతే మా సిస్టర్ తో కలిసి అయితే మా బొమ్మలు అయితే చూడడానికి వచ్చేసాను. డెకరేషన్ అయితే వీధి చివరి దాకా మొత్తం వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు బొమ్మలు నేను బాగున్నాయని చెప్పాను కదా, మా బొమ్మ ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్స్ లో. ఖచ్చితంగా కామెంట్ చేసి ఎలా ఉందనేది. పూజారి గారు అయితే నాకు మంచిగా పూజ చేశారు. లక్ష్మీ ఆరాధ్య నామదేశ్య సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య వీర విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష దృక్ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యజమానస్య మనస్సంకల్ప సిద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష ప్రసాద ప్రసిద్ధ్యర్థం. త్వరలోనే పెళ్లి అవ్వాలని చెప్పి పూజారి గారు ఆశీర్వదిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూడండి. పాణిగ్రహణ యోగ్యత ప్రసాద బల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజాంచ గరిష్యే. పూజారి గారు పూజ పూర్తి చేశారు లేదా మా అన్నయ్య అయితే శాలువా తీసుకుని అయితే పైకి వచ్చేసాడు అనమాట. ఈ అన్నయ్య వాళ్ళందరూ నాకైతే శాలువా కప్పడానికి యాజ్ యూజువల్ గా ప్రతిసారి లాగే మనం కూడా కమిటీ మెంబర్ అనమాట ఈ బొమ్మ దగ్గర. సో మనకు కూడా ఒక శాలువా అయితే కప్పేశారు. ఈ వీడియో ఇంతటితో అయితే అవ్వలేదు అనమాట. వీడియో ఇంకా చాలా అంటే చాలా ఉంది. వేలం పాట పాడాను, ఉట్టి కొట్టాను, ఇంకా రంగులు జల్లుకున్నాను. అబ్బో ఇంకా చెప్తా పోతే ఇంకా మామూలు కాదు. చాలా రకరకాల బొమ్మల దగ్గరికి అయితే తిరిగాను. అయితే పాస్ట్ 6-7 years గా వినాయక చవితి పెద్దగా చేసుకోలేదన్నమాట. లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఆ తర్వాత ఇది ఇంకా బాగా జరిగింది ఈసారి వినాయక చవితిని మీరు ఎలాగ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ అలా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.